కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. గ్యాస్ ధరలు పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అదనంగా డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం, రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ బస్సులను ప్రైవేటు వాళ్లకు అప్పగించొద్దు. విద్యుత్ బస్సులు ప్రైవేటు వాళ్లకు అప్పగించొద్దు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు చేయాలి. జిందాబాద్ సిఐటియు. విద్యుత్ బస్సుల ప్రైవేటు వాళ్ళకి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరం తర్వాతనే 2015లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించడానికి మోటార్ వాహన సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రైవేట్ విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 2800 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలో కూడా 2 డిపో కేవలం ఒక 5 బస్సులు తప్ప మిగతా అన్ని మొత్తం విద్యుత్ బస్సులు ప్రైవేటీయే. ఈ విద్యుత్ బస్సు ఒక బస్సు కొనాలంటే దాదాపు ₹1 కోటి అవుతుంది. ఈ ₹1 కోటి 30 లక్షల రూపాయలు ఆ కంపెనీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 30 లక్షల సబ్సిడీ అదే ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ బతికే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమక్రమంగా ఆర్టీసీ బస్సులను అమ్ముకోవడమే కాదు, ఆర్టీసీ డిపోలను నమ్ముకుంటుంది, ఆర్టీసీ వర్క్ షాప్లను నమ్ముకుంటుంది, ఆర్టీసీ కార్మికులను నమ్ముకుంటుంది. ఆర్టీసీ మీద ఆధారపడుతున్న ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం అమ్ముకునే పరిస్థితి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుంది. మోటార్ వాహన సవరణ చట్టం వల్ల ఇది ప్రజలపై, కార్మికులపై, అందరిపై తీవ్రమైన భారం పడతా ఉంది. ఆర్టీసీలో ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. ఈ విధానాన్ని మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1428 ఎకరాల ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కూడా అమ్మే విధంగా కోసం కూడా ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. మన కరీంనగర్ జిల్లాలో కూడా పక్కపోటు ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ కూడా ఆర్టీసీ స్థలాన్ని దాన్ని కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 డిపో కూడా కంప్లీట్ గా జేబీఎం ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా క్రమక్రమంగా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అప్పనంగా ప్రైవేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అది విద్యుత్ బస్ అయినా, హైర్ బస్ అయినా ఏదైనా కూడా ఆర్టీసీ నిర్వహించాలి. ఆర్టీసీపై భారం పడకుండా కేంద్రంపై బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెట్టి మొత్తం రాష్ట్రాలకు కావాల్సిన హక్కులను, సబ్సిడీలు మొత్తం దోసుకుంటుంది. అది జిఎస్టీ రూపకంగా, అనేక రూపకంగా పెట్రోల్